దావూస్ పర్యటనలు. ప్రభుత్వాలు మారినా పర్యటనలు మాత్రం మారటం లేదు. ప్రభుత్వాలు పర్యటనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతవరకు పరిశ్రమలు తెస్తున్నారు? దావూస్ పర్యటన అత్యధిక రేట్ల ఆంధ్రాకు భయపడి పరుగులు తీస్తున్న పారిశ్రామికవేత్తలు. ఆలు లేదు, సోలు లేదు, ఇక్కడ ఇంత రేట్లా అంటూ పరిశ్రమదారులు బెంబేళ్ళు. ₹1,00,00,000 పరిశ్రమ పెట్టాలంటే 10 కోట్ల స్థలం ఖరీదవుతుందంట. ఏ పరిశ్రమ పెట్టాలన్నా పెట్టుబడిలో సగం రేటుకు పైగా స్థలానికే అయిపోతుంటే ఆంధ్ర నుంచి పరుగులు తీస్తున్న పరిశ్రమలు. పక్కనే ఉన్న తెలంగాణ మాత్రం ఒక్క రోజులోనే 40,000 కోట్ల పరిశ్రమలను ఆకర్షించింది. మొత్తంగా 1,00,000 కోట్ల పరిశ్రమలను సాధించింది. కానీ ఆంధ్ర భూ యజమానులు చెబుతున్న భూ రేట్లు మాత్రం పరిశ్రమదారులకు బుల్లెట్లాగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర నుంచి ప్రభుత్వాలు సూటు బూటు వేసుకొని వెళ్ళటం, విలాసంగా ఉండటం, అక్కడ ఒక 4 రోజులు మరలా రావటం, పరిశ్రమలు తీసుకొచ్చామని వీళ్ళు చెప్పటం, ప్రతిపక్షాలు మాత్రం ఓకదంపు మాటలని వారు చెప్పటం. వాస్తవికతకు ఎంతవరకు ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది అంటే అది ప్రజలకే తెలియాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకొస్తారు. అయినా మళ్ళీ ఇష్టారాజ్యంగా పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ అభివృద్ధి అనే ముసుగులో ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయంటే అంతా ఆంఫాట్. ఇదే నేటి ఆంధ్ర రాజకీయాల ఏ టెక్నాలజీ అంటూ సెటైర్లు వేసుకుంటున్న పక్క రాష్ట్రాలలో.